ఆవాజీ న్యూస్కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నగరంలో ఘనంగా జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు. జెండాను ఆవిష్కరించి రాజ్యాంగ ప్రాముఖ్యతను వివరించిన పలువురు ప్రముఖులు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సమగ్ర అభివృద్ధికి 50,000 కోట్లను ప్రభుత్వం కేటాయించాలన్న సిపిఎం నాయకులు. ఉత్తరాంధ్రలో సమగ్ర అభివృద్ధి ప్రత్యామ్నాయ విధానాలు అనే సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించిన రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. అంగరంగ వైభవంగా ముగిసిన 21వ శ్రీ సరస్వతి సహిత పంచాంగ మహోత్సవ కార్యక్రమం. సామూహిక సరస్వతి దక్షిణామూర్తి కుంకుమార్చనలో పాల్గొన్న విద్యార్థులు. ఇక వివరాల్లోకి వెళ్తే, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గండిబాబ్జీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పతాకావిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజ్యాంగం అమల్లోకి వచ్చి ప్రజలకు స్వేచ్ఛాయుత హక్కులను బాధ్యతలను కల్పించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్, భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కోరాడ రాజాబాబు, ఉత్తర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం, అది 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడంలో భాగంగా ఈరోజు పార్టీ ఆఫీసులో జెండా ఆవిష్కరణకి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా అన్న బాబ్జీ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజా సంక్షేమ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఈరోజు ఎంతోమంది కళాకారులని గుర్తించే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉండడం ఒక ఎత్తు అయితే, ఈరోజు మనకి పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్ అవార్డులు కూడా సుమారుగా 6గురికి మన ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి రావటం అనేది నిజంగా మన తెలుగు వాళ్ళ తాలూకా గర్వకారణంగా భావించాలి. ఈరోజు ఎన్నో సేవలు చేస్తూ ఈరోజు నందమూరి బాలకృష్ణ గారు, అదే మన నందమూరి బాలకృష్ణ గారి సంగతి మనందరికీ కూడా తెలుసు. ఒక పక్క సినీ రంగంలోని, ఒక పక్క రాజకీయ రంగంలోనే కాకుండా సేవా రంగంలోనూ కూడా తన దైన ముద్ర వేస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా, అదేవిధంగా తల్లి రుణం తీర్చుకునే విధంగా, అదేవిధంగా ఎంతోమంది ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా రుణం తీర్చుకునే విధంగా ఆయన చేసే ప్రతి కార్యక్రమానికి కూడా ఈరోజు దేశం గుర్తించి ఈరోజు పద్మభూషణ్ ఇవ్వడం కూడా చాలా గర్వకారణంగా భావించాలి. ప్రత్యేకంగా బాలయ్య బాబుకి మా అందరి తరపున కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మనందరికీ తెలుసు, మందకృష్ణ మాదిగ గారు ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు జాతి తరపున నిలబడిన వ్యక్తిగా ఈరోజు పద్మశ్రీ అవార్డు రావడం, అదేవిధంగా డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా మిరియాల అప్పారావు గారికి, అదేవిధంగా మాడుగుల నాగఫణి శర్మ గారికి, ఇంకా మొత్తం 6గురికి మొత్తం పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ అవార్డులు రావటం ఈరోజు ఒక రకంగా గర్వకారణం కింద భావించాలి. ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నానంటే, అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ఈరోజు ఎంతోమందిని, మాలాంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచోబెట్టి మాట్లాడే స్థాయికి తీసుకొచ్చింది. అటువంటి రాజ్యాంగం అమలు చేయటంలో ఎవరూ కూడా తమ రాజ్యాంగానికి బద్ధంగా, రాజ్యాంగేతరంగా కాకుండా రాజ్యాంగానికి అనుగుణంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. అటు ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్నా కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేయకుండా ఉంటేనే ఈరోజు రాజ్యాంగం అనేది నిలబడేది. గత 5 సంవత్సరాల కాలంలో కూడా మనం ఒక రాజారెడ్డి రాజ్యాంగాన్ని చూసాం. కానీ ఈరోజు ఈ 6 నెలల 7 నెలల కాలంలోని కూడా, మొన్న ఎన్నికలు అయిన తర్వాత, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈరోజు అసలైన రాజ్యాంగం అన్నది, అంబేద్కర్ రాజ్యాంగం అన్నది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. దీన్ని అమలు చేయటంలో ఎక్కడ కూడా తూచా తప్పకుండా ఉన్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వాళ్ళ వెంట మేము ఎప్పుడు ఉంటామని, ప్రజలందరూ కూడా మా వెంట ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. మా నాన్న నందమూరి తారక రామారావు గారి పుత్రుడు నందమూరి బాలకృష్ణ గారు తండ్రికి తగ్గ తనయుడిగా ఉన్నప్పటికీ కూడా తండ్రి ద్వారా వచ్చిన ఆ వారసత్వాన్ని తీసుకొని తనదైన ముద్రలో ఈరోజు నటనలో కానీ, అదేవిధంగా రాజకీయ రంగంలో కానీ, సేవా రంగంలోని కానీ ఆయన తనదైన ముద్ర వేసుకొని ఈరోజు పద్మభూషణ్ అవార్డు ఈరోజు ఆయనకి దక్కడం అనేది నిజంగా తెలుగువారికి ఇచ్చిన గౌరవంగా మేమందరం కూడా భావిస్తున్నాం. అదేవిధంగా తెలుగువారికి సంబంధించి ఈరోజు దువ్వూరి నాగేశ్వరరెడ్డి గారికి పద్మవిభూషణ్ మెడికల్ సందర్భంగా, అదేవిధంగా మందకృష్ణ మాదిగ గారికి, మనందరికీ తెలుసు మందకృష్ణ మాదిగ గారు అనేసరికి ఒక పోరాటాల
ప్రతిమ కింద మనం భావించాలి. జాతి గురించి ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక పోరాటమే చేసిన వ్యక్తికి ఈరోజు పద్మశ్రీ అవార్డు రావటం, అదేవిధంగా మిరియాల అప్పారావు గారికి పద్మశ్రీ, అదేవిధంగా కేఎల్ కృష్ణయ్య గారికి, మాడుగుల నాగఫణి శర్మ గారికి, పంచముఖి రాఘవాచార్య గారికి అందరికీ కూడా ఈరోజు రావటం అన్నది నిజంగా చాలా మిరియాల అప్పారావు గారికి అందరికీ కూడా ఈరోజు ఈ అవార్డులు రావటం అన్నది, పద్మ అవార్డులు రావటం అనేది నిజంగా తెలుగు జాతి చేసుకున్న అదృష్టం కింద మేము భావిస్తున్నాం, ఒక గౌరవం కింద భావిస్తున్నాం. దీనికి ప్రత్యేకంగా మేము నరేంద్ర మోడీ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మరొకసారి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. విశాఖ పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. స్వాతంత్ర సమరయోధులు, పద్మ అవార్డుల విజేతలు, రాజకీయ ప్రముఖులు, న్యాయ పరిపాలనా అధికారులు వేడుకల్లో భాగస్వామ్యం కాగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని సమర్పించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా డీసీపీ మేరీ ప్రశాంతితో కలిసి జిల్లా కలెక్టర్ ఓపెన్ టాప్ వాహనంపై మైదానాన్ని సందర్శించారు. అనంతరం పరేడ్ కమాండర్ ఎస్వి రమణ సారథ్యంలో మార్చ్ ఫాస్ట్ మొదలు కాగా పోలీస్ సిబ్బంది, ఎన్సీసీ క్యాడెట్లు కవాతు నిర్వహించారు. వారి నుంచి కలెక్టర్ వేదికపై ఆసీనులైన ఇతర అతిథులు గౌరవ వందనాలు స్వీకరించారు. శాంతికి చిహ్నం జాతి సమైక్యతను చాటి చెబుతూ జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులు జాతీయ జెండా రంగులతో కూడిన బెలూన్లను గాల్లోకి ఎగురవేశారు. అనంతరం జిల్లా ప్రగతి విశేషాలను వివరిస్తూ కలెక్టర్ అభివృద్ధి నివేదికను చదివి వినిపించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, వివిధ విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అది సూత్రాలకి సంబంధించి ఎంపిక ప్రదర్శన అనేది ఇవ్వడం జరిగింది. మరి దానిలో భాగంగా జిల్లాలోని నాడు మండలంలో గల 85 గ్రామంలో రీసర్వే ప్రారంభించి డ్రోన్ సర్వే చేసి 59 గ్రామాల్లో సర్వే సెటిల్మెంట్ పనులు పూర్తి చేసి డిస్ట్రిక్ట్ గెజెట్ నోటిఫికేషన్ నందు ప్రచురించడమైనది. బిఎంఆర్డీఏ కైలాసగిరి కొండపై ఆహ్లాదకరమైన అడ్వెంచర్ స్పోర్ట్స్ కార్యకలాపాలను చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా చేపట్టిన గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జ్ని త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. బీచ్ రోడ్లో 3 కోట్ల రూపాయలు వ్యయంతో చేపట్టిన హెలికాప్టర్ మ్యూజియం పనులు పూర్తి అయి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. 14.42 కోట్ల రూపాయల వ్యయంతో 1000 మంది సభ్యులకు వసతి కలిగి ఉండేలా పెండుర్తి మండలం చీమలపల్లి మరియు భీమునిపట్నం మండలం ఎండాడ గ్రామంలో చేపట్టిన 2 కన్వెన్షన్ సెంటర్స్ నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయి. బిఎంఆర్డీఏ పార్క్ వద్ద 7.8 కోట్ల రూపాయల వ్యయంతో అల్లూరి సీతారామరాజు సెంటనరీ మెమోరియల్ మాన్యుమెంటల్ బీచ్ డెక్ రూపొందించబోతున్నాము. 28 కోట్ల రూపాయలు అంచనాతో చేపట్టిన ఎన్ఏడి ఫ్లైఓవర్ వద్ద ఆరోబీ పనులు పురోగతిలో ఉన్నాయి. అదేవిధంగా కాకాణి నగర్ జంక్షన్ వద్ద అండర్ పాస్ నిర్మాణానికి 25 కోట్ల రూపాయల అంచనాతో ప్రతిపాదనలు తయారు చేయడం జరిగింది. మరియు 88 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో న్యాచురల్ హిస్టరీ పార్క్ అండ్ మ్యూజియం రీసెర్చ్ ప్రాజెక్ట్ని అభివృద్ధి చేయబోతున్నాము. 55.37 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 13.28 కిలోమీటర్ పొడవున 5 మాస్టర్ ప్లాన్ రోడ్లు బిఎంఆర్డీఏ నిధులతో 47 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 8.52 కిలోమీటర్ పొడవున 2 మాస్టర్ ప్లాన్ రోడ్లు సిఎస్ఆర్ నిధుల ద్వారా మరియు 77.8 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 14.3 కిలోమీటర్ పొడవున 2 మాస్టర్ ప్లాన్ రోడ్లు పీపీపీ పద్ధతి ద్వారా అభివృద్ధి చేయుటకు పరిపాలన అనుమతులు తీసుకోవడం జరిగింది. సాగర తీరంలో గల కోస్టల్ బ్యాటరీ నుండి భీమిలి వరకు గల తీరం కోతను నివారించడంతో పాటు సాగర తీరాన్ని సుందరంగా మెరుగుపరచడం కోరిక 200 కోట్ల రూపాయల అంచనాతో ప్రతిపాదనలు పంపించడం జరిగింది. పీపీపీ ప్రాజెక్ట్స్ కింద ఋషికొండలో అర్బన్ హ్యాబిటేట్ సెంటర్ కోరిక 8.82 ఎకరాల్లో 440 కోట్ల రూపాయలు అంచనాతో, మధురవాడ అవుట్డోర్ స్పోర్ట్స్ అరీనా కోరిక 3 ఎకరాల్లో 20 కోట్ల రూపాయలతో మరియు అర్బన్ ఎంటర్టైన్మెంట్ జోన్ కోరిక 3.5 ఎకరాల్లో 90 కోట్ల రూపాయలు అంచనాతో ప్రతిపాదనలు పంపించడం జరిగింది. జీవీఎంసీ నిరుపేదల ఆకలి తీర్చడం కోసం
3,33,00,000 రూపాయల వ్యయంతో 25 అన్నా క్యాంటీన్లు నిర్వహించడం జరుగుతున్నది. విశాఖ నగర అభివృద్ధిలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం 187 కోట్ల రూపాయల అంచనాలతో 818 పనులు చేపట్టి 306 పనులు 39 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేయడం జరిగింది. 22 ప్రధాన రహదారులను విస్తరణతో పాటు సుందరంగా తీర్చిదిద్దేటట్టుకు 132 కోట్ల రూపాయలతో ప్రతిపాదించి 18 పనులు పూర్తి చేయడం జరిగింది. ప్రధాన రహదారులు మరమ్మతులు పనులకు గాను 5.28 కోట్ల రూపాయలతో 2,770 పాట్హోల్ పనులను, అలాగే 17.43 కోట్ల రూపాయలతో చేపట్టిన 9 థీమ్ పార్క్ పనులు పూర్తి చేయడం జరిగింది. జిల్లా అభివృద్ధికి సహకారం అందిస్తున్న బ్యాంక్ అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు, ముఖ్యంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. స్వతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొని ఈనాటి తరానికి స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచిన జిల్లాకి చెందిన స్వతంత్ర సమరయోధులకు నా నమస్సుమాంజలి. జిల్లా సమగ్రగా సర్వతోముఖాభివృద్ధికి సంక్షేమ పథకాల ద్వారా పేదరిక నిర్మూలనకు మీ అందరి సహకారం కోరుతూ మరొకసారి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు ప్రభుత్వ విప్ విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు 92వ వార్డు గోపాలపట్నం ఉన్నత పాఠశాలలో మహాత్మా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదనంతరం ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి ఏర్పాటు చేసిన 75 అడుగుల భారీ ఉవ్వెన్నెల జెండాను గోపాలపట్నం హైస్కూల్ నుండి నూకాంబిక అమ్మవారి ఆలయం వరకు ర్యాలీగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ భారతదేశం అంతటా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. మన రాష్ట్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని, గత 5 సంవత్సరాలుగా రాజ్యాంగానికి విరుద్ధంగా పరిపాలన సాగిందని అన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో రాజ్యాంగ పాలన అమలు చేస్తూ ప్రజాపాలన సాగుతోందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ వార్డు కార్పొరేటర్ దాడి వెంకట రమేష్, టీడీపీ, జనసేన, బీజేపీ వార్డు నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు గత 5 ఏళ్లలో ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతిందో మరలా ఆ రాజ్యాంగ స్ఫూర్తికి ప్రతీకగా మనము ఈ ఏదైతే వేడుకలు చేసుకుంటామో ఆ గణతంత్ర దినోత్సవం అంటేనే మన రాజ్యాంగాన్ని మనం రచించుకున్న రోజు, అమలు చేస్తున్న రోజు. అయితే మన రాష్ట్రంలో గత 5 ఏళ్లలో రాజ్యాంగ స్ఫూర్తి ఎక్కడ లేదు, మనందరికీ తెలుసు. చట్టాలు రూపొందించుకున్న చట్టాలు పూర్తిగా అమలు పరచడం పక్కన పెడితే వాటికి ఆ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా మన రాష్ట్రంలో చట్టాలు అమలు అయినాయి. విధ్వంసాలు, ఇబ్బందులు, అరాచకాలు, ప్రజలందరూ కూడా అనేక సమస్యల పైన ఉన్నారు. నాయకులందరినీ కూడా ఒక భయభ్రాంతుల్లో ఈ రాష్ట్రంలో ఒక స్వేచ్ఛాయుత వాతావరణం అనేటువంటిది లేకుండా, ఏదైతే సమావేశాలకు కూడా రోడ్లపై వెళ్ళేటువంటి సమావేశాలకి ప్రతిపక్షాల మాటలకి కూడా కొత్త చట్టాలు తీసుకొచ్చి ఆ సమావేశాలకి కూడా అనుమతులు లేకుండా అనేక ఆంక్షల మధ్య ఈ రాష్ట్రంలో రాజ్యాంగం అమలైంది. ఈరోజు ఆ స్వేచ్ఛాయుత వాతావరణంలో మొదటి సంవత్సరం మరలా రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన తర్వాత జరిగేటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఏదైతే ఉద్దేశం ముఖ్యంగా యువతలో కానీ విద్యార్థుల్లో కానీ ప్రపంచంలో పోటీ పడే విధంగా మన దేశం, మన రాష్ట్రం నిలవాలనేటువంటి ఉద్దేశంతో 2047 నాటికి ఏదైతే వికసిత్ భారత్ కావాలంటే, అందులో స్వర్ణాంధ్ర నిర్మాణం కావాలంటే ఎప్పటి నుంచి ఇట్లాంటి వాళ్ళకి ఆ స్ఫూర్తి అవగాహన కలగాలి.
రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని రిసోర్సెస్ని కూడా మన దేశంలో ఉండేటువంటి వనరులన్నింటినీ కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే ప్రపంచంలోనే ఉండేటువంటి మానవ వనరులు మన దగ్గర ఉన్నాయి అందరికంటే ఎక్కువగా. మరి అంతమంది వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్న డెఫినెట్గా అది సాధ్యపడుతుంది. అప్పుడు అందరూ కలిసికట్టుగా ఏదైతే ఉద్దేశంతో మనం స్వాతంత్రం సాధించుకున్నామో, ఏదైతే రాజ్యాంగాన్ని మనం రచించుకున్నామో అది అమలయ్యే దినోత్సవం ఈ వేడుకల్లో భాగంగా మన అందరం కూడా దీని గురించి ఆలోచన చేయాలి. ప్రపంచంలోనే అత్యంతగా అభివృద్ధి చెందే దేశంగా మనము కావాలనేటువంటిది మన అందరి సంకల్పం అని చెప్పి మీ ద్వారా. ఉత్తరాంధ్ర జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ఈ ప్రాంత సమగ్రాభివృద్ధికి 50,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. విశాఖలోని అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో సిపిఎం విశాఖపట్నం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె లోకనాథం అధ్యక్షతన జరిగిన ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధి ప్రత్యామ్నాయ విధానాలు అనే సదస్సులో విఎస్ఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రైతులందరికీ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ ఎఫ్పిఓలు పెట్టేస్తారు. ఎఫ్పిఓలు అంటే అవి కంపెనీ యాక్ట్ కిందకు వస్తాయి. కంపెనీ యాక్ట్లో ఎఫ్పిఓలో ఉన్న సభ్యులంతా కూడా షేర్ హోల్డర్సే. కాబట్టి ప్రతి షేర్ హోల్డరు ఒక పెట్టుబడిదారుడి. అందులో వాళ్ళు పెట్టుబడిదారులు అయిపోతారు. గ్రామాల్లో ఉండే రైతులందరూ పెట్టుబడిదారులు అయితే, మహిళలందరూ వ్యాపారవేత్తలు అయితే ఇంటికి ఒక వ్యాపారం దాదాపు అయిపోయినట్టు, అంతా కూడా మంత్రం వేసేసినట్టుగా అయిపోతుంది. అంత సులభంగా అభివృద్ధిని సాధించేయచ్చు అన్నమాట. ఆ ప్రభుత్వం మారిపోయింది, ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ అదే ఒప్పందం చేసుకున్న ఒప్పందాలు తిరిగి చేసుకుంటా ఉన్నారు. మరి ఎందుకు రావట్లేదు వీళ్ళు? డబ్బులు లేకనా? డబ్బులు లేక కాదు, వాళ్ళ దగ్గర కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. డబ్బులు ఎక్కువగా పడి ఉన్నాయి. అరగ తీసినంత పడి ఉన్నాయి డబ్బులు. అక్కడ ఇండైజేషన్ వచ్చేస్తుంది వాళ్ళకి డబ్బులతోటి. కానీ డబ్బులు పెట్టి పరిశ్రమలు పెడితే దానికి గిరాకీ ఉండాలి కదా. అందుకని మనకి డిమాండ్ సైడ్ ప్రాబ్లం తప్ప సప్లై సైడ్ ప్రాబ్లం కాదు మన ఎకానమీకి. సప్లై లేక సంక్షోభం రాలేదు, డిమాండ్ లేకే ప్రాబ్లం వచ్చింది. ఈ డిమాండ్ని పెంచడం ఎలాగో ఆలోచించండి అని మేధావులందరూ. మన రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రత్యామ్నాయ విధానాలు ఏమిటి, ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు రాష్ట్ర అభివృద్ధికి నిజంగా తోడ్పడతాయా లేకపోతే అభివృద్ధిని దెబ్బ కొడతాయా అనే విషయాలన్నింటినీ కూడా మేము చర్చించడం కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అక్కడ ప్రముఖులతోటి విద్యావంతులతోటి సమావేశాలు జరిపి సదస్సులు పెట్టి వారి అభిప్రాయాలు కూడా తీసుకొని ఒక అభివృద్ధి వ్యూహాన్ని ప్రకటించడానికి నెల్లూరు మహాసభలో ఈరోజు విశాఖపట్నంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నాము. విశాఖపట్నం పెద్ద నగరం, మెగా సిటీ అయినప్పుడు కూడా దీని చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలు, ప్రత్యేకించి ఆనుకొని ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతం బాగా వెనకబడి ఉన్నది. మన వైద్య సౌకర్యం అందక డోలీలు మోత జరుగుతున్నటువంటి ప్రాంతం. ఈ మధ్య మంత్రులు పవన్ కళ్యాణ్ వీళ్ళు కూడా పర్యటించి ఇదంతా ఆపేస్తామని చెప్పినటువంటి ప్రాంతం ఇక్కడే ఉంది. కానీ అక్కడ రోడ్ల సౌకర్యం లేదు, ఆసుపత్రి సౌకర్యం లేదు. ఆసుపత్రి ఉన్నా సరే అక్కడ వైద్యులు కాదు, కనీసం సహాయకులు కూడా లేనటువంటి పారామెడికల్ సిబ్బంది కూడా లేనటువంటి పరిస్థితి, వాహనాలు అందుబాటులో లేనటువంటి పరిస్థితి. ఈరోజు స్కూల్ బిల్డింగులు కూడా ఏజెన్సీ ప్రాంతంలో కట్టడం లేదు. అటు పురాతనమైన పాత అట్లాగే చదలబట్టి ఉన్నటువంటి మన బిల్డింగులు కనిపిస్తాయి పిల్లలకు కూడా. ఆ రకంగా వెనకబడి అత్యంత ఆధునికమైన విశాఖపట్నం పక్కనే అత్యంత వెనుకబడిన ప్రాంతం కూడా ఉంది. ఈ అసమానతలు రాష్ట్రం అంతా ఉన్నాయి. రాష్ట్ర అసమానతలను సరిదిద్ది అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా జరగాలి ఇదంతా కూడా. దానికి బదులు రైతుల దగ్గర భూములు తీసుకొని పరిశ్రమలు పెట్టేస్తాం, లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆశలు పెట్టడం తప్ప మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్నే ఈరోజు ప్రైవేటీకరించడానికి పథకాలు రచిస్తున్నారు. వెనక్కి తీసుకోకుండా ఈ ప్రమాదం తొలగిపోలేదు, కొనసాగుతూనే ఉంటుంది. నిజంగా వీళ్ళకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కొనసాగించాలని ఉంటే ప్రభుత్వ రంగంలో సెయిల్లో విలీనం చేస్తే సాధ్యం అవుతుంది. అలాగే సొంత గనులు కేటాయించాలి. ఇప్పటికే రాని పరిశ్రమ మిట్టల్ పరిశ్రమకేమో గనులు కేటాయిస్తున్నారు. ఎప్పటి నుంచో ఉన్న విశాఖపట్నానికి మాత్రం గనులు లేవు. అంటే ఏమిటి సౌత్ తల్లి ప్రేమ అంటే ప్రభుత్వ రంగాన్ని నాశనం చేయాలి. మన రాష్ట్ర విభజనలో ముఖ్యమైన వాగ్దానం చట్టంలో ఉంది, కడప ఉక్కు ఫ్యాక్టరీ. కడప ఉక్కు ఫ్యాక్టరీ మిట్టలో పెట్టడం, ప్రభుత్వం పెట్టదు. మరి ఎవరు పెడతారు? ప్రభుత్వం వాగ్దానం ప్రకారం అక్కడ ప్రభుత్వం ఈ 10 ఏళ్లలో పూర్తి అయిపోయి ఉండేది. ఎవరు అడ్డం పడ్డారు అభివృద్ధి కాకుండా? రాయలసీమలో ప్రకాశం జిల్లాలో నిమ్స్ ఉంది. ఆ నిమ్స్ కేంద్ర ప్రభుత్వం మేము అక్కడ పరిశ్రమలు పెడతామని భూములు తీసుకున్నాం రైతుల దగ్గర నుంచి. ఎంతవరకు అక్కడ అసలు ఒక్క పరిశ్రమ పెట్టలేదు.
భూములు తీసుకున్నారు. కాబట్టి ఈ రకంగా భూములు తీసుకొని రైతుల్ని బెకారులను చేసి చౌకగా భూముల్ని కొనేసి కార్పొరేట్లకు ఇస్తే వాళ్ళు ఎక్కువ రుణాలు పొంది ఎగ్గొట్టేస్తున్నారు. అంటే జాతీయ సంపద కూడా వృధా అవుతుంది. అందుకని ఈ అభివృద్ధి వ్యూహం పనికిరాదు. P3, P4 అనే నినాదాల్లో P3 అంటే ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేయటం, P4 అంటే ప్రజల ఆస్తులను లూటీ చేయటం. ఇది P4 అంటే అర్థం. ఇక భూములన్నింటిని లాగేసుకున్న తర్వాత ప్రజలకు ఆస్తే ఉంటుంది. ఈరోజు అభివృద్ధి జరగాలంటే ప్రధానమైన సమస్య ఉత్పత్తి పెరగకపోవటం కాదు, డిమాండ్ లేకపోవటం. ఇది అందరూ అంగీకరిస్తున్న విషయం. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ సహా డిమాండ్ లేదు. డిమాండ్ రావాలంటే ప్రజల ఆదాయాలు పెరగాలి, జీతాలు పెరగాలి, రైతులకు గిట్టుబాటు ధర రావాలి. ఇది ప్రముఖమైన పత్రికలు కూడా చెబుతున్నాయి. అందుకని మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుందంటే మీరు విజన్ 2047 అనే దాంట్లో కార్మికులకి, రైతులకి, కూలీలకి, మొత్తం ప్రజానీకానికి వాళ్ళకి ఆదాయం పెంచడం ఎలా, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటం ఎలా అనే దాని మీద ప్రధానంగా కేంద్రీకరించండి. ఉద్యోగాలు కల్పించకుండా ఉద్యోగాలు ఇస్తామనే పేరుతో కార్పొరేట్లకు దోచిపెట్టొద్దు. ఈ విధానం ఇదే మనకు ప్రతిబంధకం అవుతుంది. రేపు పొద్దున ఈ అభివృద్ధి వ్యూహమే రాష్ట్రం అభివృద్ధి కాకుండా ప్రతిబంధకం అవుతుంది. గత 20 సంవత్సరాల అనుభవం అదే. విజన్ 2020 కూడా అనుకున్న ఫలితాలు ఏమీ సాధించలేదు. ఎక్కడ వేసిన వంగలు అక్కడే ఉన్నాం. హైదరాబాద్లో ఐటీ సిటీ డెవలప్ అయింది అన్నారు, మరి విశాఖపట్నం ఎందుకు కాలేదు? గత 5 ఏళ్ళు, అంతకుముందు 5 ఏళ్ళు, ఈ 5 ఏళ్ళు 10 ఏళ్లలో విశాఖపట్నం ఐటీగా మార్చుంటే కొంతమందికి ఉద్యోగాలు వచ్చిండే కదా. దావోస్ వెళ్ళారు, అనేక మందితో మాట్లాడారు. ఒక్కదన్నా మేము విశాఖపట్నంలో ఒక ఐటీ కంపెనీ తెచ్చి పెడతామని ఒప్పందం చేసుకున్నారా? వచ్చారా? వాగ్దానం వచ్చిందా? కనీసం ఏమీ లేదు. మరి ఐటీ ఆశ చూపెట్టి విశాఖపట్నం భూములన్నీ అదానికో అంబానికో కట్టబెడతామని చెప్పారంటే చూస్తూ ప్రజలు ఊరుకోరు. అందువల్ల ఈ విధానం లోపభూయిష్టమైంది. ఇది మన రాష్ట్ర అభివృద్ధి తోడ్పడేది కాదు, ప్రతిబంధకం అవుతుంది. దాని ప్రత్యామ్నాయ అభివృద్ధి వ్యూహాన్ని మేము రేపు మహాసభలో చర్చించి ప్రజల ముందు ఉంచబోతున్నాం. దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ ఫలాలు అందాలని జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం 76వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి, జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారితో కలిసి భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వందనాన్ని సమర్పించారు. భారత గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని జీవీఎంసీ ప్రధాన కార్యాలయ ఆవరణలో నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి అధికారులతో కలిసి నిర్వహించారు. అనంతరం విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను నగర ప్రజలకు అందించి విశాఖ నగర అభివృద్ధికి సహకరిస్తున్న నగర ప్రజలు, కౌన్సిల్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, నివాసిత సంక్షేమ సంఘాలు, ఎస్హెచ్జి మహిళలు, ఆర్పీలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, విలేకరులకు కృతజ్ఞతలు తెలిపారు. अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा. ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవం మన విశాఖపట్నం జిల్లాలో జీవీఎంసీ ప్రాంగణంలో జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో గౌరవ మేయర్ వర్యులతో పాటు మన జీవీఎంసీ సిబ్బంది అందరూ కూడా పాల్గొంటున్నారు. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలు అందరూ కూడా మనకు ఆ స్వతంత్ర మహానీయులు అందించిన కాన్స్టిట్యూషన్ని, రాజ్యాంగాన్ని గుర్తు తెచ్చుకొని వాళ్ళు ఎటువంటి భారతదేశాన్ని రూపొందించాలి అని కళ కన్నారో ఆ కళాన్ని నెరవేర్చే విధంగా ప్రతి ఒక్క భారత పౌరులు కూడా కృషి చేయాలని సందర్భంగా కోరుతున్నాను. మన విశాఖపట్నం జిల్లా మరియు విశాఖపట్నం నగరం అభివృద్ధి చెందాలి, అన్ని రకాల్లో ముందుకు నడవాలి అంటే మీ యొక్క సహకారం చాలా చాలా కీలకం. దీంట్లో జీవీఎంసీ చాలా కృషి చేస్తుంది. బట్ ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా చాలా కీలకం. ప్లాస్టిక్ నిషేధం కావచ్చు, గ్రీనింగ్ ఆఫ్ ద సిటీ కావచ్చు, ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద శానిటేషన్, స్వచ్ఛతా హీ సేవ కావచ్చు, వీటి అన్నిటిలో కూడా ప్రజల యొక్క భాగస్వామ్యం అనేది కీలకం. మనమందరూ కలిసి పనిచేస్తే విశాఖపట్నం నగరాన్ని దేశంలోనే అతి ఉన్నత స్థాయిలో మనము వెళ్ళడం సాధ్యమవుతుంది. ఈ సందర్భంగా మరోమారి మీ అందరికీ 76వ
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. భారతదేశం గణతంత్ర దేశంగా ఆవిర్భవించి 75 పూర్తి చేసుకుని 76వ వసంతంలోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. జనవరి 26 రిపబ్లిక్ డేను పురస్కరించుకుని మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. కూటమి ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను హరిస్తూ చట్ట ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజా సంక్షేమమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేయాలని హితవు పలికారు. కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు. డెబ్బై 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకొని రాజ్యాంగాన్ని భారతదేశానికి అమల్లోకి తీసుకొచ్చినటువంటి సందర్భంగా జరుపుకునేటువంటి గణతంత్ర వేడుకలు 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 76వ సంవత్సరంలో అడుగుపెట్టి ఏదైతే అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశంగా 145 కోట్ల మంది జనాభాకి వారి తాలూకా హక్కులు, రాజ్యాంగబద్ధంగా వారికి వచ్చినటువంటి వారి హక్కులు ఇవన్నీ కూడా కాపాడుకునేటువంటి దిశగా అనేక సామాజిక పరమైనటువంటి అసమానతలు, దేశానికి సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించి, ఎందుకంటే విభిన్న రాష్ట్రాలు, విభిన్న జాతులు, విభిన్నమైనటువంటి కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు కలిగినటువంటి గొప్ప దేశం భారతదేశం. అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి సమానమైనటువంటి హక్కులు ఉండాలని మరి దాన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి రోజుగా మన రిపబ్లిక్ డే జరుపుకునేటువంటి సందర్భంలో ఈరోజు భారతదేశంలో ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో అసమానతలు, కొన్ని ప్రాంతాల్లో ఉదాహరణకి మన రాష్ట్రంలో ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని పాటించేటువంటి పరిస్థితులు కూడా కనబడట్లేదు. ఏ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉందో ఈరోజు దేశాలు దాటెళ్ళి కూడా రాష్ట్రం గురించి, రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ని పెంచాల్సింది పోయి అక్కడ కూడా రెడ్ బుక్ గురించి మాట్లాడి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామనేటువంటి మాటలు చెప్పడం అనేటువంటిది ఏదేమైనప్పటికీ బాధాకరం. రానటువంటి కాలంలో దాని గురించి, రాష్ట్ర ప్రజల తాలూకా హక్కుల గురించి, వారి తాలూకా అవసరాల గురించి, వారి భవిష్యత్తు గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది, ప్రజల పక్షాన నిలబడుతుంది. వారి హక్కుల కోసం పోరాటం చేస్తాం. వారికి ఉన్నటువంటి ప్రతి విషయంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి వారికి ఉన్నటువంటి హక్కుల కోసం, రాజ్యాంగబద్ధంగా వారికి వచ్చినటువంటి వారి హక్కుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి పక్షాన, రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడుతుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దక్షిణ నియోజకవర్గంలో ఉన్న స్క్రాప్ వర్కర్ల సమస్యలను పరిష్కరించే దిశగా జిల్లా పోలీసు అధికార యంత్రాంగంతో జీవీఎంసీ అధికారులతో మాట్లాడతానని ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. పూర్ణ మార్కెట్ దారి గాజుల వీధిలో ద విశాఖ ఓల్డ్ మోటార్ పార్ట్స్, స్కూటర్ అండ్ స్క్రాప్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు జహంగీర్, కార్యదర్శి అబ్దుల్ సలాం తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. పోలీసు సిబ్బందితో వారు ఎదుర్కొంటున్న సమస్యలపై పరిష్కారాన్ని చూపాలని వారు కోరారు. స్క్రాప్ వర్కర్స్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తారని ఎమ్మెల్యే వంశకృష్ణ హామీ ఇవ్వడంతో వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. మాకు ఎమ్మెల్యే గారు వచ్చి మా బాధలు చెప్పుకున్నాం. మా యూనియన్ ఓల్డ్ మోటార్ పార్ట్స్ అండి, మాది ద విశాఖ ఓల్డ్ మోటార్ పార్ట్స్ స్కూటర్ అండ్ స్క్రాప్ డీలర్ వెల్ఫేర్ అసోసియేషన్.
యూనియన్ మాది. ఆ యూనియన్లో చిన్న చిన్న వ్యాపారస్తులు చాలామంది ఉన్నారు. చిన్న చిన్న వ్యాపారస్తులు అయితే చాలామంది ఉన్నారు. టైర్లు అమ్ముకునే వాళ్ళు అలాగలాగా చిన్న 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 వ్యాపారస్తులు చాలామంది అయితే ఉన్నారండి. ఆ వ్యాపారస్తుల గురించి బాధాసాధాలు మా సార్కి మేము చెప్పుకోవడం జరిగింది. మాకు చాలా 25 సంవత్సరాలు అయింది సార్. 25 సంవత్సరాల నుంచి ఒక చిన్న ఆఫీస్ అనేది లేదు సార్ మాకు దక్షిణ నియోజకవర్గంలో అని చెప్పుకోవడం జరిగింది. ఆయనకి వినతి పత్రం మా యూనియన్ తరపుని మా సెక్రటరీ ప్రెసిడెంట్ కలిసి ఇవ్వడం జరిగింది. అయినా తప్పకుండా ఇస్తారని మాకు హామీ ఇచ్చారు. అలాగే నాకు కొన్ని సమస్యలు చెప్పాము, మా యూనియన్ ఉన్న సమస్యలు చెప్పాము. చెప్తే తక్షణం లేదు అది చేయాల్సిందే, నీకు చేయకపోతే ఎవరు చేయాలని చెప్పి ఆ మాట ఇవ్వడం జరిగింది, మెమరాండం ఇవ్వడం జరిగింది. అలాగే మా ఆహ్వానం మన నుంచి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఇలా జరుగుతుంది న్యూస్ లేదు, మాకు ఒక ఆనందంగా ఉంది. ఇది ఒక్క పని నాకు చేసి పెడితే అదేంటంటే నేను ఏదైతే మేనిఫెస్టో పెట్టానో సార్కి చెప్పడం జరిగింది. నా మేనిఫెస్టోలో 3 అంశం అదే, యూనియన్ ఆఫీస్ కావాలి సార్ అని చెప్పాను. ఖచ్చితంగా చేయాలని అన్నారు. మీరు మా కోసం కష్టపడారు, మేము మీకోసం కష్టపడ్డాం, చెయ్యాలా చేసి చూపిస్తామని చెప్పి అన్నారు. ఎందుకంటే ఈరోజు రిపబ్లిక్ డే రోజు వచ్చి ఇలా అనౌన్స్మెంట్ చేయడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేస్తారని నాకు పూర్తిగా నమ్మకం ఉంది సార్ మీద. అందుకని చెప్పి ఎంత తొందరగా అయితే అంత తొందరగా సార్తో మేము పని చేయించుకోవడం. ఇదే కాదు, ఏ సమస్య చిన్న సమస్యలు ఉన్నాయి, అది చిన్న సమస్య కానీ అది పెద్ద సమస్య. మా వ్యాపారస్తులకి ఏదైనా రోడ్డు మీద ఉండడం వల్ల ఇటు ప్రతి ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బంది ప్రతి చిన్న విషయాలు మా సార్ దగ్గర తీసుకెళ్ళాం కాబట్టి ఎంతవరకు అయితే ఫోన్ ద్వారా అలాగే వల్ల చెప్తున్నాం. అలాగే ఆఫీసర్స్ కూడా చెప్పి మొన్న కూడా ఒక ఇష్యూ వచ్చింది, అలాగే అందరికీ నోటీసులు ఇచ్చడం జరిగింది. మనం అందరూ మళ్ళీ షాపులు మూసేసి సార్ దగ్గరికి వెళ్తే ఎవరైనా మీరంతా అక్కడ వెళ్ళడానికి పని, వాళ్ళు రోడ్డు మీద బతుకుతున్న వాళ్ళు అన్నారు. అది తక్షణం ఏదైతే నోటీసులు పంపించారో వాళ్ళు 5,000 10,000 పంపించారు, దాన్ని రిజెక్ట్ చేయించి మన జేసీ గారు చెప్పేసి తక్షణం చేసి 5 నిమిషాల్లో అలాగే ఎల్లప్పుడు సారు ఈ 5 సంవత్సరాలు కాదు ఇంకో 5 సంవత్సరాలు సరే ప్రతి పని హామీ ఇచ్చే హామీని ప్రతి హామీని కాడ వివరిస్తారు. ఓల్డ్ మోటార్ స్పేర్ పార్ట్స్ అండ్ స్కూటర్ వాళ్ళ యొక్క వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఇవాళ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో వాళ్ళకున్న కొన్ని సమస్యలను నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా చాలా రోజు నుంచి అసోసియేషన్ ఉన్నా కూడా దానికి చిన్న బిల్డింగ్ కూడా కూర్చోడానికి అవకాశం లేదు. అలాగే మాకు రోడ్డు మీద కొన్ని సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాళ్ళకి నేను ఒకటే హామీ ఇస్తూ ఉన్నా, విశాఖపట్నం ప్రజలకు మీరు సర్వీస్ చేస్తున్నారు కాబట్టి తక్కువ రేట్లకి పేదలకు అండగా ఉండే విధంగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే జనతా కాంప్లెక్స్ ఉందో ఆ కాంప్లెక్స్ పునర్నిర్మాణం త్వరలోనే జరుగుతూ ఉంది. అక్కడ ఎలా మీకు షాపులు ఉంటాయి అన్నీ కూడా అక్కడే ఉంటాయి కాబట్టి అదే షాపులు యాజిటీకి ఇస్తూ అదే మేడ మీద మీకు కావాల్సిన అసోసియేషన్ కూడా ఒక బిల్డింగ్ చిన్నది మీకు కావాల్సినటువంటి ప్లేస్ని అక్కడ అరేంజ్ చేస్తే మీ కష్టకాలు చెప్పడానికి అక్కడ బాగుంటుందని చెప్పేసి ఆ నిర్మాణంలోనే ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అది త్వరలోనే వీళ్ళు ఇంతమంది ప్రజలకు సపోర్ట్గా ఎక్కడి నుంచో స్పేర్స్ తీసుకొచ్చి ప్రజలకి చిన్న ఇన్ని పార్ట్ దొరికి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ప్రభుత్వం ద్వారా అండగా ఉండాలి కాబట్టి మా వంతు సహకారం వాళ్ళకు కూడా అందిస్తాం. విశాఖపట్నం ప్రజలకు పూర్తి స్థాయిలో వాళ్ళ సర్వీస్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీ శారదాంబ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో 21వ శ్రీ సరస్వతి సహిత పంచాంగ మహోత్సవ 2వ రోజు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 26వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుండి విఘ్నేశ్వర పూజ, పుణ్యావచనం, ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష్మీ గణపతి హోమం, చండీ సప్తసతి హవనం, సామూహిక సరస్వతి మేధా దక్షిణామూర్తి కుంకుమార్చన హోమ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
శ్రీ శారదా విద్యానికేతన్ ఆధ్వర్యంలో గత 21 సంవత్సరములుగా ఇది 21వ సంవత్సరం శ్రీ సరస్వతి సహిత పంచాయతన యాగం విద్యార్థులు, తల్లిదండ్రులు, వైదిక వర్గం వారి సహాయ సహకారములతో శంకర భగవత్పాదులతో ప్రవేశపెట్టబడినటువంటి పంచాయతన విధానంలో అమ్మవారిని ప్రధానంగా చేసుకుని విద్యార్థులందరికీ విద్యా వినయం, తద్వారా ధర్మము, విద్యార్థి ధర్మం తెలియాలని, ఏదైతే హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి నిత్యం ఎస్ఎస్వి క్లాసెస్లో జరుగుతున్నటువంటి విద్యా వైదిక కార్యక్రమములన్నీ కూడా ఈ ఏడాది 21వ సంవత్సరం తద్వారా విద్యార్థులకి, తల్లిదండ్రులకి, అధ్యాపకులకి అందరికీ కూడా మహోన్నతమైనటువంటి శక్తి సామర్థ్యాలు, ఆ పరదేవత అనుగ్రహం, జగద్గురువుల ఆశీర్వాదన కలగాలని ఈ రెండో రోజు ఇవాళ సరస్వతి సహిత పంచాయతీయాగం అవుతుంది. తర్వాత సాయంకాలం సంగీతార్చన ఉంటుంది, నాట్యార్చనతో ఇది ముగిస్తున్నాం. ఇది గత 21 సంవత్సరములుగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో దేవస్థానం వారి సహృదయముతో ఈ ప్రాంగణంలో జరుపుకోవడం, ఇదంతా కూడా విద్యార్థి లోకానికి, భక్త మహాశైలకు కూడా ఇది చాలా మహాద్భాగ్యంగా భావిస్తున్నాం. హరి ఓం. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నగరంలో ఘనంగా జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు. జెండాను ఆవిష్కరించి రాజ్యాంగ ప్రాముఖ్యతను వివరించిన పలువురు ప్రముఖులు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సమగ్ర అభివృద్ధికి 50,000 కోట్లను ప్రభుత్వం కేటాయించాలన్న సిపిఎం నాయకులు. ఉత్తరాంధ్రలో సమగ్ర అభివృద్ధి, ప్రత్యామ్నాయ విధానాలు అనే సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించిన రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. అంగరంగ వైభవంగా ముగిసిన 21వ శ్రీ సరస్వతి సహిత పంచాంగ మహోత్సవ కార్యక్రమం. సామూహిక సరస్వతి దక్షిణామూర్తి కుంకుమార్చనలో పాల్గొన్న విద్యార్థులు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.